డైజెస్ట్ అవుతుంది, ఇన్ఫర్మేషన్ నాలెడ్జ్ డైజెస్ట్ అవుతుంది. లేకపోతే నేను నిద్ర వస్తుంది ఎప్పుడు ఇలా పేషెంట్లా కూర్చోవచ్చు. స్ట్రైట్, సిట్ స్ట్రైట్, ఎగ్జామ్ స్ట్రైట్ ఉండాలి. ఓకే. దానం దమచ్చేజ్ఞశ్చ, దానం అంటే చారిటీ, అంటే మనం ఇచ్చే గుణం ఉండాలి. ఎవరికైనా మంచి చేసే గుణం ఉండాలి. హెల్ప్ చేయాలి. హెల్ప్ చేయాలా, చేయలేకర్లేదా? అందరికీ హెల్ప్ చేస్తూ ఉండాలి. దానం దమచ్చేజ్ఞశ్చ, ఎప్పుడు కూడా మన ఇంద్రియాలన్నీ కూడా మన కంట్రోల్లో ఉండాలి, అదుపులో ఉండాలి. మన మనసు మన కంట్రోల్లో ఉండాలి. మన మనసుని ఎలా మలుచుకోవాలి? మనం శత్రువుగా మలుచుకోవాలా, మిత్రుడిగా మలుచుకోవాలా? మన మనసును మనకి మిత్రుడిగా మలుచుకొని మన మనసును మన అదుపులో ఉంచుకొని మనం మంచి జ్ఞానం వైపు, జ్ఞానయోగ వ్యవస్థితి. అర్థమైందా? జ్ఞానయోగ వ్యవస్థితి అది ఇప్పుడు అర్థమైంది కదా. బీ గుడ్, బీ ప్యూర్ అండ్ ఆల్వేస్ search for the knowledge. Always search for the knowledge. Always do kind help. Be kind and do help. Be kind. చెప్పండి. Be kind. Be kind. Do help. Do help. Be kind. Be kind. Do help. Do help. ఓకే. సో మనం ఎప్పుడు ఇంట్లో కూడా అలానే చేయాలి, బయట కూడా అట్లానే చేయాలి. ఓకే. Be pure inside and outside. Be pure inside and outside. ఓకే. అర్థమైందా? ఇవి దైవ గుణాలు, మంచి గుణాలు అన్నమాట. ఓకే. గుడ్. ఇవన్నీ గుడ్ అంటే గుణాలని సంపాదించుకుంటే, మంచి గుణాలను సంపాదించుకుంటే గుణ సంపాదనే నిజమైన సంపద. గుణ సంపదే నిజమైన సంపద. గుణాలని సంపాదించుకుని గుణవంతుడిగా తయారు కావడమే నిజమైనటువంటి విద్య. నిజమైనటువంటి విద్య. మీరు మీ మామూలుగా ఏదో చదువుకుని రకరకాల స్కిల్స్ నేర్చుకున్నటువంటి విద్య కాదు. క్యారెక్టర్ డెవలప్మెంట్, వ్యక్తిత్వ వికాసమే నిజమైనటువంటి విద్య. వ్యక్తిత్వ వికాసంలో ఎటువంటి మంచి క్వాలిటీస్ ఉండాలో భగవద్గీతలో మనకి 16వ చాప్టర్లో చెప్పి ఉన్నారు. అర్థమైందా? అభయం సత్వ సంశుద్ధి, జ్ఞానయోగ వ్యవస్థితి, దానం దమచ్చేజ్ఞశ్చ, స్వాధ్యాయ స్తపార్జనం. ఇంకొక నెక్స్ట్ శ్లోకం ఏం చెప్పును? అహింసా సత్యమక్రోధో, అహింసా సత్యమక్రోధో, త్యాగశాంతిరనంతరం, త్యాగశాంతిరనంతరం. ఇక్కడ చూడండి, అహింస సత్యమక్రోధో, ఎవరిని హింసించకూడదు. మీరు ఒకరిని ఒకటి కొట్టుకున్నారు కదా, అట్లా చేయకూడదు. ఎప్పుడు అర్థమైందా? ఎప్పుడు మంచిగా ఉండాలి, అందరితో మంచిగా ఉండాలి, ఎవరితో తిట్టకూడదు. అర్థమైందా? అందరితో మంచిగా మాట్లాడాలి, స్మైలీగా ఉండాలి, ఏడుస్తూ ఉండాలా? ఎప్పుడు స్మైలీగా ఉండాలి, ఏడుస్తూ ఉండాలా? చెప్పండి. మీకు స్మైలీగా ఉంటే బాగుంటుందా, ఏడుస్తూ ఉంటే బాగుంటుందా? మరి స్మైలీగా ఉండండి. కీప్ స్మైలింగ్. అందరూ స్మైలీగా ఉన్నారా? ఓకే. సో ఎలా ఉండాలి? ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలి. అర్థమైందా? అహింస ఎప్పుడు ఏమివ్వాలి? ఆనందాన్ని ఇవ్వాలి. ఎప్పుడు కోపంగా తిట్టడము లేదా కొట్టడము అట్లాంటి హింసను చేయకూడదు. అహింసతో పాటించాలి. ఓకే. అహింస సత్యమక్రోధ, ఎప్పుడు ఏం మాట్లాడాలి? అబద్ధాలు మాట్లాడాలి, నిజం మాట్లాడాలా? ఎప్పుడు నిజమే మాట్లాడాలి. సత్యమక్రోధ. అక్రోధ అంటే కోపం ఉండొద్దు, కోపం ఉండదు. పైపోయేంత పొడిగవుతావు కదా, అట్లానే మనం పొగినా పొంగిపోకూడదు, తిట్టినా కుంగిపోకూడదు. ఒకేలా ఉండాలి. తుల్యంగా స్తుతి మౌనంగా ఉండాలి. ఎలా ఉండాలి? స్మైలీ చేస్తుంది. హ్యాపీగా తిట్టినా ఓ స్మైల్ ఇవ్వాలి, పొగినా ఓ స్మైల్ ఇవ్వాలి. ఓకేనా? చేస్తారా అట్లా? కోపం పడదాం, సరేనా? ఓకే. అక్రోధ, అహింస సత్యమక్రోధ, త్యాగశాంతి అనంతరం. ఎప్పుడు మనం త్యాగం చేయాలి. రాముడు ఏం చేశాడు? రాజ్యాన్ని త్యాగం చేసి అడవులకి వెళ్ళిపోయాడు. 14 సంవత్సరాలు అరణ్యవాసం చేశాడు, తండ్రి మాటలు నిలబెట్టడం కోసం. అవునా? అంత త్యాగం చేశాడు. మనం చిన్న చిన్న త్యాగం కూడా చేయలేమా? తల్లి తండ్రి కోసము, మన మిత్రుల కోసము, మన సమాజం చిన్న చిన్న త్యాగం చేయలేమా? చేయగలం కదా. ఓకే. ఆ చిన్న త్యాగం ఏంటంటే మనం మరి ఆరోగ్యంగా అందరూ ఉండాలి కదా. ఆ చిన్న త్యాగం ఏం చేస్తారంటే మీరు జంక్ ఫుడ్లన్నీ త్యాగం చేయండి అమ్మా ఫస్ట్. ఓకేనా? త్యాగం చేశారనుకోండి, జంక్ ఫుడ్స్ ఏమి తినుకున్నా అన్నారు ఏమవుతుంది? నీ ఆరోగ్యం బాగుంటుంది, ఉంటుందా? రెండోది ఏమవుతుంది? భూమికి నష్టం జరగదు. ఈ జంక్ ఫుడ్స్ అన్నీ
కవర్లు తీసుకొచ్చి భూమి మీద వేస్తే ఏమవుతుంది? పొల్యూషన్ అవుతుందా? అవుతుందా లేదా? అందుకని ప్లాస్టిక్స్ మనం వాడకుండా చూసుకోవాలి. ఓకేనా? సో జంక్ ఫుడ్స్ లేకుండా చూసుకోవాలి. ఇంకేం చేయాలి? ఆరోగ్యంగా తినాలి. ఆరోగ్యంగా ఆహారాన్ని ఆరోగ్యంగా పండించుకోవాలి. అలాగే మనం ఇక్కడ మానవతలో ఏం చేస్తాము? అందరికీ సహాయం చేయడము, అలాగే గోవులు కానీ పశువులు కానీ పక్షులను కానీ అన్నిటిని కూడా అహింసగా మనం ఎలా బతుకుతున్నామో వాటిని కూడా అలాగే బతకలించుకుంటాం. అవునా? అలాగే మరి ఈ యొక్క విశ్వంలో ఉన్నటువంటి అన్ని జీవరాశుల యొక్క శ్రేయస్సుని కోరి మనం మంచిగా పనిచేస్తూ ఉండాలి. అర్థమైందా? ఎప్పుడు కూడా ఇంకొక జీవరాశికి నష్టం చేయకూడదు, ఇంకొక జీవరాశిని బాధ పెట్టకూడదు. బాధ పెడితే ఏమవుతుంది? మళ్ళీ ఆ బాధ అంతా మనం అనుభవించాలి, కర్మ అన్నమాట. అర్థమైందా? అందుకని చెప్పి ఏ జీవరాశిని బాధించకూడదు. సరేనా? బాధించకుండా ఉంటారా? ఏం అహింసను పాటిస్తారా? ఎప్పుడు సత్యాన్ని పలుకుతారా? చెప్పండి. సత్యం వచ్మి, వృతం వచ్మి. వచ్మి అంటే మాట్లాడతాను, సత్యాన్నే పలుకుతాను. వృతం వచ్మి అంటే ఎప్పుడు కూడా మంచినే పలుకుతాను. చెడుని పలకూడదు. మనం ఎప్పుడు కూడా ఏం పలకాలి? మంచినే మాట్లాడాలి. మన నుంచి తిట్టు రాకూడదు. ఏం రావాలి? మంచి మాట రావాలి. ఏం రావాలి? మంచి మాట రావాలి. ఓకే? మీ పేరెంట్స్తో మాట్లాడినా ఎలా మాట్లాడాలి? మంచిగా మాట్లాడాలి. ఎలా మాట్లాడాలి? మంచిగా నవ్వుతూ మాట్లాడాలి. అర్థమైందా? అర్థమైందా లేదా? సో అలాంటి గుణం ఉండాలి. మాట ఎలా ఉండాలంటే అనుద్వేగకరం వాక్యం. అవతల వాళ్ళకి ఉద్వేగం బాధ పెట్టకూడదు. అర్థమైందా? ఉద్వేగం కలిగించకూడదు. సత్యం ఎప్పుడు నిజాన్ని మాట్లాడాలి. ప్రియం ఎప్పుడు హ్యాపీగా ఆనందంగా మాట్లాడాలి. హితం వాళ్ళకి మంచిదే చెప్పాలి. అర్థమైందా? సత్యం, ప్రియం, హితం ఈ యొక్క 4 లక్షణాలు మన మాటకు ఉండాలి. అర్థమైందా? సో కాబట్టి ఇలా మంచి విషయాలన్నీ నేర్చుకుని భగవద్గీత నుంచి ఓకే మంచి వ్యక్తిత్వాన్ని సంపాదించుకొని మన మాట మంచిగా ఉండాలి, మన ఆలోచన మంచిగా ఉండాలి, మన చేతలు మంచిగా ఉండాలి, అలాగే మన యొక్క వ్యక్తిత్వం మంచిగా ఉండాలి. అర్థమైందా? సో ఈ విధంగా మన వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుకుంటే గొప్ప వ్యక్తులుగా తయారవుతారు. చదువు మంచిగా వస్తుంది. ఓకే, ఎంతో గొప్ప వ్యక్తులు అవుతారు. అవ్వాలా? మీరందరూ మంచిగా అవ్వాలా? అక్కర్లేదా? అవ్వాలి కదా. సో కాబట్టి మరి ఇలా చేద్దామా? అన్ని మంచి గుణాలు తెచ్చుకుందామా? మంచి వ్యక్తిత్వం నేర్చుకుందామా? ఓకే, వెరీ గుడ్. అందరూ ఒకసారి మీరు అందరూ క్లాస్ చేసుకుందాం. సో ఈ రోజు నుంచి కూడా మనం అందరూ ఏం చేయాలంటే మంచి వ్యక్తిత్వాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. మన యొక్క విద్యా విధానం అంతా ఏంటంటే వ్యక్తిత్వ వికాసమే నిజమైన విద్య అని మనకి స్వామి వివేకానంద చెప్పి ఉన్నారు. ఓకే, మన గురువు ఆయన ఏం చెప్పారు? గుణ సంపదే నిజమైనటువంటి సంపద. ఓకే, స్వగుణాలన్నిటి కూడా మంచి గుణాలను సంపాదించి ఎప్పుడు కూడా మంచి గుణాలను సంపాదించుకుని మంచిని చేస్తూ బ్రతికినంతకాలం కూడా గౌరవంగా గొప్పగా బ్రతకాలి. అర్థమైందా? చెడుని చేయకూడదు. ఓకే, ఎప్పుడు కూడా విచారంగా ఉండకూడదు. ఎప్పుడు హ్యాపీగా బతకాలి, ఆనందంగా బతకాలి. ఏడుస్తూ బతకాల? ఆనందంగా బతకాలి. అంటే అద్వేష్ట సర్వభూతానాం మైత్ర కరుణ ఏవచ. ఏమన్నారు? అద్వేష్ట, చెప్పండి. అద్వేష్ట సర్వభూతానాం మైత్ర కరుణ ఏవచ నిర్మమో నిరహంకారః సమదుఃఖాసు కక్షమి. ఎంత చక్కగా చెప్పాలో చూడండి. ఎక్కడ ఏ జీవరాశిని కూడా ద్వేషభావం ఉండొద్దు. ఎవరి మీద ద్వేషించకూడదు. అర్థమైందా? ఎవరు కోపం పెట్టుకోకూడదు. ఎవరి మీద కూడా అందరినీ మంచిగా చూసుకోవాలి. అద్వేష్ట సర్వభూతానం, మనుషులు ఒకటే కాదు, అన్ని జీవరాశులు. అది ఏ జీవరాశి అయినా అవ్వచ్చు, పక్షులు అవ్వచ్చు, చిన్న క్రిములు అవ్వచ్చు, ఒక పేడలో పురుగు అవ్వచ్చు. దాని కూడా ద్వేషం ఉండకూడదు. ఇలా ఉందని అనుకోకూడదు. మైత్ర కరుణ ఏవచ్చ, అందరితో ఫ్రెండ్షిప్ ఉండాలి.
ఒక ఆవుతో ఫ్రెండ్షిప్ చేయండి, కుక్కతో ఫ్రెండ్షిప్ చేయండి, పిల్లితో ఫ్రెండ్షిప్ చేయండి, మీ అందరితో ఫ్రెండ్షిప్ చేయండి. ఎవరిని ద్వేషించండి, ఎవరిని కొట్టుకోండి. మళ్ళీ ఎవరి మీద కూడా మళ్ళీ ఇలా అంటారా అనొచ్చు. మళ్ళీ ఒక్కొక్కసారి ఇలా అని, ఒకసారి ఇలా అని, ఒకసారి ఇలా అని అలా చెప్పు. ఎప్పుడు కలిసి ఉండాలి. ఎలా ఉండాలి? ఎలా ఉండాలి చెప్పండి. ఎలా ఉండాలి చెప్పాలి, ఎలా చూపించాలి. ఎంత కలిసి ఉండాలి? ఇంత కలిసి ఉండాలి. ఎంత కలిసి ఉండాలి? మైత్రి. ఇంత కలిసి ఉండాలి. చూపించాలి, చూపించండి ఎలా. ఇంత గట్లా గట్ల అది ఊరుకోకూడదు. మైత్రి అలా ఉండాలన్నమాట. మైత్రి కన్నా అట్లా ఉండాలి. మైత్రి కరుణ చేయవచ్చా? అందరి మీద కరుణ ఉండాలి. కరుణ అంటే ఏంటి? మెర్సీ అనమాట. అందరి మీద ఎవరికైనా ఏమైనా అయినా ఇదో ఇలా అయిందంటే వాళ్ళకి సహకారం చేయాలి. అర్థమైందా? వాళ్ళకి సేవ చేయాలి. కరుణ చేయవచ్చా? ఇది మనకి ఉండవలసినటువంటి మంచి గుణాలు ఉన్నాయి. ఎందుకంటే మనకి మనిషి ఉన్నటువంటి మానవత్వం ఉన్నటువంటి మనుషులం కదా. మనం మనుషులైనా కదా. మనుషులు అంటే మానవత్వం ఉంటుంది కదా. అంటే ఈ లక్షణాలు ఉంటాయి అన్నమాట మనిషికి. మరి ఈ లక్షణాలు లేకపోతే ముందు మనుషులు అవుతాం మంచిగా. ఇలా మంచి లక్షణాలు తెచ్చుకుంటే మనుషులు అవుతాం. చెడ్డ లక్షణాలు తెచ్చుకుంటే రాక్షసులు. సరేనా? సో కాబట్టి ఏంటంటే మీరు ముందే డిసైడ్ చేసుకోండి, రాక్షసులు అవుతారా మనుషులు అవుతారా? ఎంతమంది మనుషులు అవుతారు చెప్పండి. అందరూ మనుషులు అవుతారా? ఓకే, వెరీ గుడ్. ఓకే, సో అందరూ మనుషులే అవుతాము, మానవత్వంతో ఉందాం. మరి మన మానవత విద్యాలయంలో చదువుకున్నాం కదా. మానవత విశ్వవిద్యాలయం అంటే ఏంటి? మనుషుల్ని మంచిగా చేయాలి, గొప్పవాడు. మనిషి దేవుడు అయిపోయి గొప్పవాడు అయిపోయి. ఓకే, అలాంటి విద్యాలయమే మానవత విశ్వవిద్యాలయం. అర్థమైందా? సో మనం మంచిగా ఉంటూ అందరికీ మంచిగా చేయాలి. సరేనా? చేద్దామా? మనం చదువుకుంటూ అందరికీ చదువు చెప్పాలి. చెప్దామా? మీ ఫ్రెండ్స్ అందరికీ మీ నాలెడ్జ్ షేర్ చేస్తారా? ఓకే, అందరూ ఒకటి చెప్పుకొని మంచిగా చదువుకుంటాం రోజు. టైం వేస్ట్ చేయకూడదు. ఓకేనా? మొత్తం చెప్పుకున్నాం కదా, టైం వేస్ట్ చేయకూడదు. ఆ విధంగా మనం మన యొక్క విద్యా విధానంలో రోజు హ్యాపీగా వచ్చి అందరూ షేర్ చేసుకుని నాలెడ్జ్ అంతా తెచ్చుకుని చదువుకుంటూ డెవలప్ కావాలి. సరేనా? ఓకే, అందరూ స్ట్రైట్గా కూర్చోండి. ఈ శ్లోకం తప్పకుండా నేర్చుకోండి. మీకు జ్ఞానం రావాలంటే ఈ 3 లక్షణాలు ఉండాలని చెప్పారు. ఓకే, తద్విద్ది ప్రణిపాతేన అంటే వినయంతో నమస్కరించడం. అర్థమైందా? వినయంతో గురువు గారికి నమస్కరించి పరిప్రశ్న సేవయ, మంచి ప్రశ్న అడిగి జ్ఞానాన్ని సంపాదించి సేవ చేసి జ్ఞానాన్ని పొందాలి. అర్థమైందా? అది ఈ మూడు లక్షణాలు అన్నారు. ఏమేమి 3 లక్షణాలు? ప్రణిపాత, పరిప్రశ్న, సేవ. విద్యార్థికి ఏ 3 లక్షణాలు ఉండాలి? ఏ 3 లక్షణాలు ఉండాలిరా? ప్రణిపాత చెప్పండి. పరిప్రశ్న, సేవ. ప్రణిపాత, పరిప్రశ్న, సేవ. ఈ 3 లక్షణాలు ఉంటే గొప్ప విద్యార్థి అవుతావు, నీకు గొప్ప జ్ఞానం వస్తుంది. ఓకే, శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పర సంయతేంద్రియః జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం అచిరేణాతి గచ్చతి. ఎంత గొప్పగా చెప్పారు చూడండి. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. జ్ఞానం కావాలంటే నీకు శ్రద్ధ ఉండాలి. మీకు అందరికీ శ్రద్ధ ఉందా? శ్రద్ధ ఉంటే జ్ఞానం వస్తుంది. తత్పర సంయతేంద్రియ, ఇంద్రియాలన్నీ కంట్రోల్లో ఉండాలి. ఇక్కడ చెప్తుంటే ఎక్కడో దిక్కులు చూడకూడదు. కాన్సన్ట్రేషన్తో వినాలి, ఏకాగ్రత ఉండాలి. అర్థమైందా? ఏకాగ్రతతో వినాలి. తత్పర సంయతేంద్రియ. అలా ఉంటే ఏమవుతుంది? జ్ఞానం వస్తుంది. జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతి. జ్ఞానం వస్తే ఏమవుతుంది? అల్టిమేట్ పీస్, పరాం శాంతి, పరమశాంతి కలుగుతుంది. ఓకే, సో అలాంటి శాంతి కలగాలంటే అంత ఆనందం, మీ అందరూ హ్యాపీగా ఉండాలా కదా? ఉండాలి కదా. అంత ఆనందం కావాలంటే ఏం కావాలి? జ్ఞానం కావాలి. జ్ఞానం కావాలంటే ఏం కావాలి? శ్రద్ధ కావాలి. అర్థమైందా? మీకు ఆనందం కావాలి కదా అందరికీ.
మరి ఆనందం కావాలంటే జ్ఞానం కావాలి, నాలెడ్జ్ కావాలి. జ్ఞానం కావాలంటే శ్రద్ధ కావాలి, ఏకాగ్రత కావాలి. మీరు అటు ఇటు దిక్కులు చూస్తే జ్ఞానం రాదు, జ్ఞానం రాకపోతే ఆనందం రాదు. ఓకే, సో టు బీ హ్యాపీ, టు బీ పీస్ఫుల్, గెయిన్ ది నాలెడ్జ్. ఓకే, టు గెయిన్ ది నాలెడ్జ్, హ్యావ్ ద శ్రద్ధ, ద కాన్సన్ట్రేషన్. అర్థమైందా? కాన్సన్ట్రేషన్ ఈజ్ యువర్ పవర్. ఓకే, విష్ యూ ఆల్ ది బెస్ట్. వెన్ యూ ఆర్ డూయింగ్ ది మెడిటేషన్, డు నాట్ మూవ్, కాన్సన్ట్రేట్. కళ్ళు మూసుకొని మళ్ళీ చెప్పేంత వరకు 5 minutes మెడిటేషన్ చేస్తే 5 minutes కథ కూడా కూర్చోవాలి. ఓకేనా? సరిగ్గా కూర్చోండి, ఒకసారి మెడిటేషన్ చేయండి. అందరూ మెడిటేషన్ చేసిన ఒక్క కథ కూడా ఉండకూడదు. స్టాట్యూ ఎలా ఉంటుంది అలా కూర్చోాలి. సిట్స్ రైట్, అలాగే మెడిటేషన్. ఓం ఓం ఏకాగ్రతతో ధ్యానం చేయండి. పెదాల మీద చిరునవ్వు ఉంచండి, స్మైలీ ఫేస్. కళ్ళు తెరవకండి, శరీరం కదలకండి. నో మూమెంట్స్ ఇన్ ద బాడీ, నో థాట్స్ ఇన్ ద మైండ్. One minute. ఇంకొక 1 minute, no movement. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కచిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. మే ఆల్ ది బీయింగ్స్ హ్యాపీ. చెప్పండి, మే ఆల్ ది బీయింగ్స్ హ్యాపీ అండ్ పీస్ఫుల్. మే యూ ఆల్ లివ్ with happiness, health and harmony. ఇప్పుడు 2 చేతులు వెనక్కి ఉంచి ముందుకు వంగండి. సరేనా? బాడీ స్లోలీ కమ్ బ్యాక్ అండ్ 2 చేతుల్ని రాపి కళ్ళ మీద పెట్టండి. రబ్ యువర్ palms and place your palms on your eyes. Open your eyes, look at your palms. కరగ్రే వసతే లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కరమూలే స్థితే గౌరీ, ప్రభాతే కరదర్శనం. అంటే ఏంటంటే మనం మన దగ్గర 3 శక్తులు ఉన్నాయి. ఒకటి జ్ఞానశక్తి, క్రియాశక్తి, ఇచ్ఛాశక్తి. ఓకే, అంటే పవర్ ఆఫ్ నాలెడ్జ్, పవర్ ఆఫ్ యాక్షన్ అండ్ పవర్ ఆఫ్ నాలెడ్జ్, పవర్ ఆఫ్ యాక్షన్, పవర్ ఆఫ్ విల్ పవర్. ఏంటది? విల్ పవర్, ఇచ్ఛాశక్తి. సో విల్ పవర్ ఎక్కువ ఉంటే నాలెడ్జ్ పవర్ ఉంటుంది. సో విల్ పవర్ తోటి వర్క్ చేస్తాం. ఏ పనైనా సక్సెస్ కావాలి. ఓకే, ఈ 3 శక్తులు మనలో ఉన్నాయి. చెప్పండి, ఈ శక్తివంతమైన పవిత్రమైన చేతులను మంచి పనులకు మాత్రమే ఉపయోగిస్తాను. నా విలువైన సమయాన్ని, ఎంతో విలువైన జీవితాన్ని సద్వినియోగం చేసుకుంటాను. నేను ఒక గొప్ప కార్యాన్ని సాధించడానికి పుట్టాను, సాధించి తీరతాను. ఓకే, అలా మంచి సంకల్పం చేయండి. మనం మంచి పనులు చేద్దాం. ఓకే, గొప్ప పనులు చేద్దామా? ఓకే ఓకే, ఆల్ ది బెస్ట్. మే గాడ్ బ్లెస్ యు. ఓకే, జై బోలో భారత్ మాతా కీ జై. భారత్ మాతా కీ జై. మాతా
మాతాకి